ఎన్నిసార్లు మాట ఇచ్చి తప్పుతారు, అసలు వీళ్ళు మాట వినరు అని చెప్పి ఎవరి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా మీ మాట వింటున్నారా, వాళ్ళని దేవుడే మీ దగ్గర పంపించారు. ఎవరైనా నీ మాట వినట్లేదా, వారిని దేవుడు మీ దగ్గర నుంచి దూరం చేయాలనుకుంటారు. అందుకని వారు మీ మాట వినట్లేదు. దేవుని సెలవు లేకుండా ఈ భూమి మీద వెంట్రుకు కూడా రాదు. అలాంటి శక్తివంతుడు దేవుడు. విలాప వాక్యములు 3:37 ప్రభు సెలవు లేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు. నీకు మాట ఇచ్చారు కదా అని చెప్పి నెరవేర్చాలని ఏం లేదు, నెరవేర్చరు కొన్నిసార్లు. ఎందుకంటే దేవుడే నెరవేర్చనివ్వట్లేదు. అంటే వారు నీకు తగిన వారు కాదనో, లేకపోతే మీ బంధం కరెక్ట్ కాదనో దేవుడు నెరవేర్చనివ్వట్లేదు. ఒకవేళ నెరవేర్చారా, అది దేవుని చెప్పు. కాబట్టి ఏదైనా మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుని మీద ఆధారపడాలి తప్ప మనిషి మాట మీద కాదు. ఈ భూమి మీద ఏ మనిషిని, ఏ పరిస్థితిని మనం నమ్మకూడదు, దేవుని తప్ప. ఎందుకంటే దేవుని పర్మిషన్ లేకుండా ఏది జరగదు. అది మంచి అయినా, చెడైనా, కీడైనా, మేలైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎందుకంటే దేవుడు చీకటిని, వెలుగును ఆయనే చేశాడు. దేవుడు గాయము చేయవాడు, దాన్ని కట్టువాడు కూడా ఆయనే. కాబట్టి ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. కాబట్టి ఆయనను నమ్మే పనులు జరిగించి ఆశీర్వదించబడదాం.